వెస్టిండీస్తో జరిగిన 3వ టీ20 సిరీస్ను దక్షిణాఫ్రికా 0-2తో కోల్పోయింది. ఇప్పుడు 3వ టీ20లో ఓడి క్లీన్ స్వీప్ కాకుండా కాపాడుకోలేకపోయింది. ఇరు జట్ల మధ్య 3వ టీ20 వర్షంతో ప్రారంభమైంది. వర్షం కారణంగా మ్యాచ్ 70 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాక ఓవర్లు కుదించాల్సి వచ్చింది. 20 ఓవర్ల మ్యాచ్ను 13 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 13 ఓవర్లలో 4 వికెట్లకు 108 పరుగులు చేసింది. ప్రత్యుత్తరంగా నికోలస్ పూరన్ వెస్టిండీస్కు 109 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో బ్యాట్తో పరుగుల వర్షం కురిపించాడు. ఫలితంగా 13 ఓవర్ల మ్యాచ్లో వెస్టిండీస్కు 22 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించిపెట్టాడు. 13 బంతుల్లోని తన తుఫాన్ బ్యాటింగ్తో నికోలస్ పూరన్ దడదడలాడించాడు. 109 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ కేవలం 2 పరుగులకే వికెట్ కోల్పోయింది. కానీ అది బహుశా మార్క్రమ్ జట్టుకు మ్యాచ్లో చివరి ఆనందమైంది. ఎందుకంటే ఆ తర్వాత ఆనందాన్ని చెడగొట్టే పనిని పే హోప్ నికోలస్ పూరన్లు చేశారు. వీళ్ళ మధ్య 2వ వికెట్కు 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.